వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు బెంగళూరుకు వెళ్లారు. ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిర్మూలనకు ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ అధికారులను కూడా కలిసే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇష్టానుసారంగా జరుగుతోందన్నారు. తాజాగా ఏపీలో చెక్ పోస్టులు దాటి పక్క రాష్ట్రాల్లో లారీలు పట్టుబడుతున్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. కుంకి ఏనుగుల మనుగడ, వాటి జీవన విధానంలో మార్పుపై పవన్ చర్చించనున్నారు. వాటి రక్షణ, మనుగడకు తీసుకోవాల్సిన చర్యలపై ఆ రాష్ట్ర అధికారులతో మాట్లాడనున్నారు. చిత్తూరు జిల్లా పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమి కొట్టాలంటే కుంకి ఏనుగులు కావాలి. ఈ కుంకి ఏనుగులు కర్ణాటక సమీపంలో కనిపిస్తాయి. ఈ రోజు మన రాష్ట్రానికి కొన్ని కుంకి ఏనుగులను ఇవ్వాలని కర్ణాటక అటవీ శాఖను పవన్ కోరనున్నారు. ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తలు, అడుగులు వేస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకడమే కాకుండా పార్టీ నేతలు కూడా అదే బాటలో నడవాలని చూస్తున్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేస్తున్నారు. ప్రజల ఇబ్బందులు కనపడితే చాలు, వారి సమస్య పరిష్కారానికి వెనుకాడటం లేదు. ప్రజలతో మాట్లాడేటప్పుడు సామాన్యునిలా మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ దృష్టి సారించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా సాగింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ స్మగ్లింగ్ పై దృష్టి సారించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని గత నెలలో కూడా పవన్ సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్ కేసుకు సంబంధించిన వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కు అధికారులు అందజేశారు. దీంతో శేషాచలంలో నరికిన దుంగలను ఎక్కడ దాచారో వెంటనే గుర్తించాలని ఆదేశించారు. ఇప్పుడు మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ పై దృష్టి పెట్టారు. అలాగే కుంకి ఏనుగుల గురించి కూడా పవన్ చర్చించనున్నారు.